అద్భుతకరమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. ఉత్తరాంధ్ర శాఖ 29వ వార్షికోత్సవం జరుపుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవా, మీ ప్రవక్తతో కలిసి మేమును ఆరాధించి ఆనందించి ఈ సత్య దర్శనములో కొనసాగే గొప్ప కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ ప్రవక్తను మేము గుర్తుపట్టకపోతే ఎంత నష్టపోదుమో నాయనా. అటువంటి కన్నులు మాకు ఇచ్చారయ్యా, మమ్మల్ని వెలిగించారు. మీ ప్రవక్తతో కలిసి మేము కూడా మీ చెత్తపని వారిగా కొనసాగే కృపనిచ్చిన తండ్రి. 29 సంవత్సరాల ఉత్తరాంధ్ర శాఖ ఇలాగున అభివృద్ధి చెందటానికి, విస్తరించడానికి మీరు వాడుకున్నటువంటి దైవజన శిక్షణాలను బట్టి కూడా నీకు వందనాలు. సహదాసులందరిని బట్టి నీకు వందనాలు. అలాగే ఉత్తరాంధ్ర శాఖ పట్ల మీకు ఉన్నటువంటి ప్రేమను బట్టి కూడా నీకు వందనాలు. అనేక సార్లు మా మధ్యలో ప్రవక్తను నడిపించారు. మా స్థితిగతులన్నీ ఎరిగి ఉండి మాకు కృప చూపి నడిపిస్తున్న తండ్రి. ఇప్పుడు నాయన నేను ఇంకాను నా పోరాటం ఎలా పరిగెత్తాలో, మేము ఎలా ముందుకు సాగాలో ఈ ప్రవక్త ద్వారానే మాతో మాట్లాడి మాకు సూచించి మేము నడుమును బిగించుకుని పరిగెత్తగలిగే అభిషేకం మాకు అందరికీ దయచేయాలి. ఈ ప్రవక్తను చూసి మేము నేర్చుకోవాల్సినవన్నీ మాకు నేర్పించండి. మీరే మాకు సహాయం చేయండి. ఈ సుధూప నైవేద్యాన్ని అంగీకరించండి. ఈ వాక్యముతో అభిషేకించి పంపించమని, ప్రవక్త ద్వారా నాతో మాతో అందరితోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సత్యనారాయణ గారికి థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ఆరాధన కార్యక్రమం జరిపించి దేవుని మహింపరిచినటువంటి సహోదరులు దైవజనులు మనోహర్ పాస్టర్ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రార్థించి సాగిన సహదాసులు ఆర్గనైజ్ సెక్రటరీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభుత్వం పేరు మరి ఇదివరకు కొద్దిమంది మనం స్టేజ్ మీదకి ఆహ్వానించాం. వారు ఆ సంఘాలకు అందుబాటులో లేరు, ఇప్పుడు వచ్చి ఉన్నారు. దయచేసి వారి వేదిక ప్రాంతం పాస్టర్ జి జాస్వా గారు, రాష్ట్రీయ మసీ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, దయచేసి వారి వేదిక రావాలని కోరుతున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ పాస్టర్ జాస్వా గారు ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. అలాగే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఏపీసీ జనరల్ సెక్రటరీ పాస్టర్ కేపీడిఆర్ ప్రసాద్ గారు, దయచేసి వారు కూడా వేదిక రావాలని కోరుతున్నాను. సాల్మన్ రాజు గారు, విశాఖ ఉమ్మడి జిల్లాలో సలహాదారు, దయచేసి స్వామి ఇదివరకు మనం పిలుస్తున్నాం, వారు బయటికి వెళ్ళి ఉంటున్నారు. దయచేసి వారు కూడా సభాస్థలు వేదిక మీద కూర్చున్నాను. నా వెనక పాస్టర్ సాల్మన్ రాజు గారు ప్లీజ్. అలాగే పాస్టర్ డి లాజరస్ గారు, విజయనగరం జిల్లా అధ్యక్షులు, ఇదివరకు పిలుచున్నాం, వారు బయటకు వెళ్ళారు. అయ్యగారితో వస్తున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చిన్నారు. దయచేసి వారి వెళ్తాం. పాస్టర్ ఎస్ అబ్రహాం గారు, ఏఎస్ఆర్ మన్యం జిల్లా అధ్యక్షులు, వారు వచ్చినట్లయితే దయచేసి వెళ్తున్నాను కోరుతున్నాను. లేదంటే కృష్ణమూర్తి గారు, దయచేసి రాష్ట్రీయ క్రైస్తవ ఇందాక వచ్చారు పైకి మీరు. కృష్ణమూర్తి గారు శ్రీకాకుళం జిల్లా ఆర్ఎంపీ అధ్యక్షులు, దయచేసి వారి మీద కోరుతున్నాను. ప్లీజ్ కమ్ సార్. మరి సభాస్థల్లో ఉన్నట్టు ఎవరికైనా సరే ఈ యొక్క సమావేశంలో ఉంటే వారు ఎవరికైనా ఇయర్ ఫోన్స్ అడిగితే ఒకసారి కావాలంటే అర్జెంటట. ఎవరైనా ఇయర్ ఫోన్స్ ఉంటే దయచేసి రవిప్రకాష్ గారికి అంత చేయాలి కోరుతున్నాం. ఇయర్ ఫోన్స్
ఈ సమయంలో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, శ్రీకాకుళంలో ఈ సమావేశం జరగడానికి ముఖ్య కారకులు ఓఎంఐ అధ్యక్షులు పాస్టర్ డి సత్యం గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి కొన్ని మాటలు, వారు ఒక అమూల్యమైన మాటలు తెలియజేస్తుంది ప్రాముఖ్యం ఆమరిస్తున్నారు. సమయాన్న ముందుగా ఆత్మీయ తండ్రికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగనే వేదిక మీద ఉన్న ఆయా విభాగాలలో నాయక స్థానంలో ఉంటూ దేవుని పరిచర్యలు కొనసాగుతున్న వేదికను అలంకరించిన అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ 29వ వార్షికోత్సవ సభ నిమిత్తం మన దాసబాబు గారు చెప్పినప్పుడు అందరితో ఆలోచన చేసి చెప్తామని అనలేదు, అలాగని చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ కొద్దిమంది పురుషోత్తం గారికి, సూర్యబాబు గారికి ఎక్కడ మనం పెడదాం, ఇంకా ఆలోచన లేకముందే పెడదామని వారిని సలహా అడిగితే శ్రీకాకుళంలో అందుబాటు ఏరియాలో పెడదామని వారు అనడం జరిగింది. పలుమార్లు సత్యనారాయణ గారు మమ్మల్ని ప్రోత్సహించడము, ఆలోచన ఇవ్వడము, సలహా ఇవ్వడము జరిగింది. మన శక్తిప్రసాద్ గారు సమీపంలో ఒక ఆడిటోరియం తీయడం జరిగింది. అక్కడ జరగవలసిన కార్యక్రమం కానీ అక్కడంతా కూడాను ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారని అక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడి నుంచి 9 కిలోమీటర్లు కాబట్టి అది విరమించుకొని ఆ తర్వాత దాన్ని విడిచిపెట్టి ఈ విషయంలో ప్రయత్నము మన నవీన్ గారు, తర్వాత పురుషోత్తం గారు, ఇక్కడ ఉన్న సూర్యబాబు అందరూ ప్రయత్నం చేసినప్పుడు అనుకున్న రీతిలో అన్ని విషయాలు చెప్పలేము, అద్భుత రీతిగా దేవుడు ఈ స్థలాన్నిలో మనం కార్యక్రమం చేసుకోవడానికి దేవుడు వారి ద్వారా తెరిచారు. మంచిది. మరి సత్యనారాయణ గారు 2 మార్లు అన్నారు నా వల్ల కార్యక్రమాన్ని. నేను నా వల్ల ఏమి కాదు, కానీ ఇక్కడ ఉన్న అందరి వలన ఈ కార్యక్రమము చక్కగా జరిగింది. 3 దేశస్తులు కలిసి ఒక దేశం వారు ఒక చక్కటి తీగ చేశారంట, ఒక దేశం వారేమో దానికి థ్రెడ్ వేశారు, మరొకరేమో ఒకరు హోల్ వేశారు, మరొకరు థ్రెడ్ వేశారు. ఇండియా వర్క్ ఇచ్చారంటే మీరేమేం చేస్తారని మేడ్ ఇన్ ఇండియా అని రాశారు. అలాగే నా పేరు కాదు, కానీ మీరందరూ కలిసి సహకరించడం ద్వారా ఇంత అద్భుత రీతిలో ఈ ఏర్పాట్లు అనేవి జరిగాయి. సహకరించిన అందరికీ కూడా వందనాలు. మరి ఈ సమయాన్ని నేను ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలని ఆసక్తి కలిగి మరి మీ ముందు నిల్చున్నా. మరి నేను బాల్య దినములలో నుండి ప్రభువుని ఎరుగుదును. ఇంచుమించు 10 సంవత్సరాలు మీ అన్య కుటుంబం నుండి వచ్చిన వారమే. తర్వాత నాకు 92లో వివాహం జరగడము, 93వ సంవత్సరంలో 92లో వివాహం జరగడము, 92లోనే దేవుడు బలమైన కార్యము నా హృదయంలో జరిగించడము. ఆ తర్వాత 92లో 93లో ఏమో మేము పలాసకు పరిచర్య కొరకు దేవుని చేత పిలువబడి రావడము. తర్వాత 94 ఏమో పలాస మందస వెళ్ళడము. 95వ సంవత్సరంలోని మరి ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క అద్భుతం దేవుడు జరిగిస్తూ నడిపించారు. 95వ సంవత్సరంలో అన్నిటికన్నా గొప్ప అద్భుతం జరిగింది. అది ఏం అద్భుతం అంటే, నేను వైజాగ్ వెళ్ళాను. నేను ప్రభువు నన్ను పట్టుకున్న తర్వాత, సేవకు పిలిచిన తర్వాత, సేవాభారం పెట్టిన తర్వాత ఎప్పుడు ప్రార్థనలో ఉండడము, లేకపోతే ఎక్కడో ఒక మీటింగ్కి వెళ్ళడము అనేది తరచుగా జరిగేది. అప్పుడు నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత శుభలక్ష్మి కళ్యాణ మండపంలో తరచుగా అప్పటి కాలంలో మీటింగులు జరుగుతూ ఉండేవి. అయితే మీటింగు జరుగుతుందని తెలుసుకొని వెళ్ళలేదు, కానీ ఏదైనా మీటింగ్ జరగవచ్చు అనుకొని వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ మన ఆత్మీయ తండ్రి ప్రకటన గ్రంథం మీద 2వ రాకడ విషయం మీద వాక్య పరిచర్య చేస్తున్నారు. ఆ మీటింగు యూజెటి ప్రభాకర్ గారి ద్వారా ఏర్పాటు అయింది. అప్పుడు యుగాంతం అనే గ్రంథాన్ని నేను పొంది ఉన్నాను. తర్వాత ప్రీతికరమైన సేవ అనేది ఒక
సెమినరీలో అయ్యగారు మాట్లాడింది 18 క్యాసెట్లు ఉంటాయి అనుకుంటాను. ఆ క్యాసెట్ సెట్ ఒకటి కొన్నాను. వాటి ద్వారా నేను ఫస్ట్ మొదటి రోజు వచ్చిన రోజుని అయ్యగారు వాక్యం చెప్తూ ఉంటే మెల్లగా చెప్తున్నారు. అయ్యగారు వాక్యమును విడమర్చి చెప్పే విధానమే ఓ ప్రత్యేకమైనది. అయితే దేవుడు నన్ను పిలిచిన తర్వాత నా విధానం ఏంటంటే దుబ్బుడు దబ్బుడే ఏంటి, స్పీడ్గా మాట్లాడటము. కాబట్టి అయ్యగారు మెల్లగా మాట్లాడుతుంటే అభిషేకం లేదు అనుకొని వెళ్ళిపోయాను నేను. రెండో రోజున ఏం చేశారు దేవుడు, మళ్ళీ వెళ్ళమన్నాడు. వెళ్ళి శబ్దాలు సౌండ్ల కోసం కాదు కానీ ఆ వాక్యమును విడమర్చే విషయం మీద దృష్టి పెట్టమని దేవుడు అన్నప్పుడు జాగ్రత్తగా నేను అనగా అప్పుడు నాకు ప్రత్యక్షత కలిగింది. ఈ రెండో రాకడ విషయంలో చాలా తడబాటు ఉంది. నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది. తర్వాత యుగాంత గ్రంథం పొందుకున్నాను. దాని ద్వారా మాది బాప్టిస్ట్ చర్చ్, నాకు ముందు నుంచి బాప్టిస్ట్ చర్చే. తర్వాత బాప్టిస్ట్ చర్చ్ అని కూడా చెప్పలేను, అన్ని సంఘాలకు వెళ్ళడం నాకు ఒక అలవాటు. కానీ మాతో తల్లి సంఘంగా మాత్రము బాప్టిస్ట్ చర్చే. తర్వాత ఇప్పుడు నేను సేవకు వచ్చింది కూడాను బాప్టిస్ట్ చర్చ్కే వచ్చాను. కానీ ఇది విషయాలను వారికి చెప్తే ఒకదానికి అలవాటు పడిపోయిన వారు వెంటనే జీర్ణించుకోలేరు. అప్పుడు ఆలోచిద్దాము అన్న విధానంలో ఆ విషయాలు నేను పంచుకోవడం అనేది జరిగినప్పుడు కొంత మట్టుకు గ్రహించారు. అనుకున్న రీతిలో ఈ పరిచర్యలోకి రావడం జరిగింది. అయితే 95వ సంవత్సరంలో అయ్యగారి వాక్యం ద్వారా పరిచయం నాకు అయ్యారు కానీ దేవుడే పరిచయం చేశారు కానీ ముఖాముఖిగా అయ్యగారికి నేను పరిచయం కాలేదు. పరిచయం కాకుండా 96, 97 కూడా కొనసాగా 98వ సంవత్సరంలో ఇచ్చాపురంకు బర్త్డే కార్యక్రమానికి అయ్యగారు రావడం జరిగింది. అప్పుడు అయ్యగారికి నేను పరిచయం చేసుకున్నా. అప్పుడే ముఖాముఖిగా అయ్యగారితో పరిచయం అనేది ఏర్పడింది. 98లో పరిచయం అవ్వడం, 98లో మనసాలో ఒక 3 రోజులు మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత నేను ఇలాగ కొనసాగుతూ ఉన్నాను. 2004లోనూ అయ్యగారి చేత హస్తనిక్షేపణము పొందడం అనేది జరిగింది. అప్పటికి 10 సంవత్సరాలు హస్తనిక్షేపం లేకుండానే సేవ చేశాను. సేవలో దేవుడు వాడుకున్నారు, అద్భుతాలు చేశారు, ముందుకు నడిపిస్తున్నారు. అయితే ఈ విధంగా నేను సత్యంలోకి రావడం జరిగింది. మొట్టమొదట ఈ ప్రాంతానికి నా ద్వారా పరిచర్య అనేది, ఈ యొక్క మినిస్ట్రీ లేకపోతే ఈ సత్య పరిచర్య అనేది పరిచయం అనేది అయింది. అంతేకాకుండా అయ్యగారి గురించి పలుమార్లు దేవుడు పలు ప్రత్యక్షతలు నాకు ఇచ్చారు. మరి సిల్వర్ జూబిలీ కార్యక్రమము హైదరాబాద్లో జరిగినప్పుడు అప్పుడు 100 మందికి పైగా ఉంటారు, వేదిక మీదకి వచ్చారు. అయితే దేవుడు నా మీటింగ్కి వెళ్ళకముందే పెద్ద పెద్ద దూలాలతో స్టేజ్ తయారు చేసి కూడా ఉంది. అదేంటో నాకు అర్థం కాలేదు. అక్కడికి వచ్చిన తర్వాత 100 మంది ఒకే స్టేజ్ మీదకి ఎక్కడం ద్వారా ఒక బలమైన వేదిక అని దేవుడు చెప్పారు. ఆ ఎంట్రన్స్లోనే వాయుపుత్రుడు చాలా ఎత్తుగా ఉన్నాడు. నేను కింద నుండి అలా చూస్తే పైన అయ్యగారి ఫేస్ ఉంది. అంటే బలమైన యోధులోని. ఆ తర్వాత 5వ క్రైస్తవ బుక్లో కూడా అయ్యగారు రాయడం చూశాను. అలాగే అయ్యగారి గురించి పలుమార్లు అన్నీ చెప్పలేను, కానీ పలుమార్లు దేవుడు చూపించి ఈ సత్య పరిచర్యలో ఇంతవరకు కూడా నిలబెట్టారు. ఆ తర్వాత పురుషోత్తమ్ గారి ద్వారా ఇంకా మరికొంతమంది, అలాగే అంచెంచెలుగా ఈ ప్రాంతంలో చాలామంది సేవకులు తయారయ్యారు. మరి ఇదంతా దేవుని కృప. మరి ఈ రోజున ఈ కార్యక్రమం జరగడంలో కూడా ఇది దేవుని కృప. అంచెంచెలుగా దేవుడు నడిపించాడు. చెప్పడానికి బోల్డంత ఉంది, కానీ అయ్యగారు వచ్చిన వెంటనే అయ్యగారికి మైక్ ఇచ్చేస్తామని మీకు చెప్పడం జరిగింది. మరి నా మాట నాకే వ్యతిరేకం కాకూడదు కాబట్టి ఇంతటితో ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. అలాగే సమయాన్ని మన మధ్య ఉన్న దైవజనులు గంజ ఎజ్రా గారు ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారు రావాల్సిందిగా కోరుచున్నాం. ఎజ్రా గారు వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయానికి చేస్తున్నాం. ఈ యొక్క సభల కొరకు ప్రత్యేకమైనటువంటి కానుకలు ఎంతపడతాయి. మరి ఈరోజు తీసుకునే ప్రతి కానుక కూడా ప్రతిదీ కూడా అయ్యగారికి మరి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అంత సిద్ధపడి
కానుకలు సమర్పించండి. మన మధ్యకి క్వైర్, స్పెషల్ క్వైర్ ఏర్పాటు చేసాం. పాస్టర్ పురుషోత్తం గారు క్వైర్ లీడర్ గారు, దయచేసి పాస్టర్స్ ఎంతమంది అందరూ వేడి మీద పాటలు పాడగలం అందరూ కూడా వేడి మీద రండి. శ్రీకాకుళం జిల్లా అలాగే తదుపరి ఇతర జిల్లాల వాళ్ళు కూడా ముందుకు వస్తే శాంతారావు కూడా అందరూ పాస్టర్ శాంతారావు గారు, పాస్టర్ మురళీధర్ గారు, పాస్టర్ నిరీక్షణ్ గారు, పాస్టర్ సూర్యబాబు గారు, కొంతమంది ఎవరైతే విశ్వాసంగా వచ్చినారో వాళ్ళు రిజిస్ట్రేషన్ కొంతమంది చేసుకొని చెప్తున్నారు. దయచేసి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రండి శాంతారావు గారు, రండి శాంతారావు గారు, ప్రసాద్, రమేష్, అలాగే అందరూ ఇంచుమించు పాటలు పాడే తలాంతలు కలిగినటువంటి దైవజనులే. శ్రీకాకుళం జిల్లా సేవకులంతా కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా క్వైర్ ప్రసాద్, రమేష్, సత్యదేవ వచ్చిన పాటల పుస్తకంలో నుండి 302వ పాట. ఉన్నతమైన స్థలములలో అనే పాట పాడుతూ ఉంటుండగా కానుకలు అది సమర్పించాల్సిందిగా కోరుతున్నాను. 302వ పాట. 302. ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా, ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా. ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా, ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా. ఉన్నతమైన స్థలములలో మందగించినది ఆత్మల భారం మరచిపోతిని నీ స్వరముతో మము మేలు కొలుపు. నీ ముఖము ప్రసరింపజేసి నూతన దర్శనమీయుము దేవా. నీ సన్నిధిలో సాగిల పడగా ఆత్మతో మము నిలుపుము దేవా. ఆత్మతో మము నిలుపుము దేవా. ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా, ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా. ఉన్నతమైన స్థలములలో పరిశోధించుము
హృదయములను తెలిసి కొనుము మా తలపులను ఆయసకరమైన మార్గము మాను ఉన్నదేమో పరికించి చూడు పరిశోధించుము హృదయములను తెలిసి కొనుము మా తలపులను ఆయాసకరమైన మార్గము మాను ఉన్నదేమో పరికించి చూడు శివపు ఊటలు మాలో నిలిపి సేద తీర్చి బ్రతికించు మమ్ము మాడుములను నీ బండ పైన స్థిరపరచి బలపరచుము దేవా స్థిరపరచి బలపరచుము దేవా ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా ఉన్నతమైన నీ పాదములు మాకు తెలుపుము దేవా ఉన్నతమైన స్థలములలో జీవితములు నీ సన్నిధిలో పానార్పణముగా ప్రోక్షించెదము సజీవయాగ శరీరములకు రూపాంతర నూతన మనసులకు మా జీవితములు నీ సన్నిధిలో పారాపణముగా ప్రోక్షించెదము సజీవయాగ శరీరములకు రూపాంతరను తన మనసులకు నీ ఆత్మకులో బలి వెళ్ళెదము నీ కృప చేత బలపడెదము లోకములో నీ వార్తను మేము భారము కూడా ప్రకటించెదము భారము కూడా ప్రకటించెదము ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా ఉన్నతమైన స్థలములలో నామాన్ని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దయచేసి అక్షర్స్ కానుకలు దయచేసి వేదిక తీసుకొచ్చేది ప్రార్థన చేసుకుందాం. కానుకలు ఎవరైతే స్వీకరించారో దయచేసి వారంతా వేగంగా వేదిక మీద రండి. మరి మంచిది మన మధ్యన పాస్ చేసేటాలి గారు దయచేసి వచ్చి కానుకల వరకు ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, ఇంతవరకు నీ అపారమైన కృపచేత ఓఫిర్ మినిస్ట్రీస్ ఉత్తరాంధ్ర శాఖ 29 సంవత్సరాలు నాయన తండ్రి సురక్షితంగా నడిపించారు. ఎన్నో నాయన తండ్రి ఆపదల్లో, అపనిందల్లో, కష్టాలలో, విమర్శల్లో నాయన ఏటికి ఎదురీతినట్లు నాయన మీరు నాయన ఆనంద తైలముతో అభిషేకించి ప్రవర్తన హెచ్చించారు తండ్రి. శాఖోపశాఖలుగా నాయన విమర్శిస్తున్న కొలది నాయన విస్తారమైన ఫలములు ఓఫిర్ మినిస్ట్రీస్లో మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు ఈ పండుగ స్తుతి మహోత్సవం చేసుకోవడానికి కృప చూపించినందుకు వందనాలు.
ఇగో నాయన కొంతమంది ఔదార్యం వలన నాయన మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి, సహాయం దయచేయండి. ఇటు యాగము నాయన నీకు ఇష్టమైనది ప్రభువా. ఈ కానుకలను విత్తనంగా నాటుచున్న మహావృక్షంగా మీరు నాయన అందించి నాయన ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ నాయన ప్రపంచ దేశాలన్నిటిలో ఒకనాటికి నాయన తండ్రి, ప్రపంచ దేశాలన్నిటిలో ఎన్ని భాషలు ఉన్నాయో ఆ భాషల్లో మేము వార్షికోత్సవం చేసుకోవడానికి కృప చూపించమని నాయన మీరే పరలోకం నుంచి ఆమేనని పలికి నాయన ప్రవక్త పలికిస్తున్న వాక్కులను నాయన తండ్రి మీరు ఆమేనని నెరవేర్చి దీవించి బలపరిచి, ఇగో నాయన ఒక వ్యక్తి వల్లే దేవోక్తి ఆతురతంగా నాయన తండ్రి చూస్తున్నది నెరవేరాలని చూస్తుంది తండ్రి. హబక్కుకు చెప్పినట్లు నాయన ఇగో దేవా నాయన మినిస్ట్రీని ఈ రీతిగా నాయన మీరు నిలబెట్టారు, నడిపించారు, ఇక ముందు నడిపిస్తున్నందుకు నాయన ఇంకా ఆర్థికంగా ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆహారం ప్రతి ఒక్కరికి అందించి నడిపించి దీవించమని ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో ప్రతి ఒక్కరూ నాయన తండ్రి వర్ధిల్లి సౌఖ్యంగా ఉండునట్లు మీ నామాన్ని మహింపరచుకోమని, ఈ కానుకలకు రావాల్సిన ఫలం దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి అందించమని యేసునామం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రార్థన సాగిన పాస్టర్ గారికి ధన్యవాదాలు.